హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ పొద్దున్నే ఏదో అరుచుకుంటా ఉన్నారు ఫ్రెండ్స్. ఏంటో చూసేద్దాం. తను ఏంది అరుస్తా ఉన్నావు? ఎవరు? దానికి అరుస్తారా? ఎంత చిన్నదానికే? చేతో అట్రా బ్రష్ చేసుకోమని తొందరగా రెడీ అవ్వమని చెప్పాలంటారా అమ్మా? చెప్పరా? నీకేం రెడీ చెప్పడం మర్చిపోయాను. నిన్న స్కూల్లో దబా కొట్టించుకుందంట వాళ్ళ ఫ్రెండ్స్ చేత. ఎవరు చెప్పారు నీకు? ఇడ్లీ అమ్ముతారు ఆంటీ. ఆంటీ చెప్పింది. ఏందమ్మా? దెయ్యాలు ఆట ఆడతా ఇంకా అట్లా తెలియకుండా వెళ్ళిపోయిందంట. దెయ్యాలు ఆడతా తప్ప కొట్టారంట అందరూ. ఈ దెయ్యాలేంది, ఆట ఏంది, అసలు ఏంది మా క్లారిటీగా చెప్పు. దెయ్యాలు ఆట ఆడుతుందంట. ఆడుతున్న దీపాలు కూడా వెళ్ళి చేరిందంట. చేరితే ఇంకా ఆడతా దెబ్బ కొట్టారంట. ఇప్పుడు అదేం ఆటరా దెయ్యాలట? ఏం ఆట అది? అంటే ఆగు డాడీ, నాకు ఒకటి అర్థమైంది. ఈ పిల్ల దెయ్యం అనమాట. నీ దెయ్యం అందరూ వచ్చి నేను లేపుతారనమాట. అదా అట్లా నిన్ను చూసి భయపడాలి కానీ నిన్ను దెయ్యాన్ని కొట్టేదేంద్రా? లేపటం కొట్టుంటారు వాళ్ళు. లేపటం ఎట్లా కొట్టుంటారు. అది ఇప్పుడు కొట్టుకోరు, గట్టిగా కొట్టుంటారు. ఎక్కడైనా దెయ్యాన్ని చూసి భయపడతాం, దెయ్యాన్ని కొట్టేది అదేం ఆటరా? అది అసలు ఏం ఆటలు అయ్యి కొట్టుకునే ఆటలు? మీరందరూ కలిసి కొట్టుకునేదానికి ఒక ఆట పేరు పెట్టి ఆడుతూ ఉండి ఇలా ఇవాళ గమనించి స్కూల్ దగ్గర. నేను ఎందుకు తోముతాను అమ్మ తల్లి? నిమ్మ గింతకుంది, అది నువ్వు తడుపుకో అంటావు. లేదు డాడీ, ఇంకా పొల్లేదు అవ్వలేదు డాడీ. నిన్న ఎప్పుడో తడి చేయింది ఇది. నేను ఎప్పుడో పళ్ళు తోముకుంటాను. అదిగో చైతన్య బ్రష్ చైతన్య తీసుకుని తోముకుంటుంది. నేను ఎందుకు తోముతున్నా? నేను ఇప్పుడే బయటికి పోయేసి వస్తే చెప్పలేము కదా సమాధానం చెప్పి. ఈ బ్రష్ అంటే ఎవరు తోమారు? మళ్ళీ నీట కడుక్కోమ్మా. కింద పడి ఉంటుంది లేదా? కింద కడుగున్నావుగా నువ్వు. కింద ఏమైనా పడి ఉంటుందేమో. పో కడుగు. అంత పైకి ఎక్కి మన రాముగాడి దోమేడింది. ఏ గమ్మడి పాపం పడుకోన్నాడు తను. వద్దురారా వాడిని వదిలిచ్చామనుకో. ఇప్పుడు నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళు. పడుకొని దుబ్బడు కప్పమ్మా. సరేలే పడుకోనిరా. రాత్రి అంతా పాపము డ్యూటీ చేసి కాపలా కాసి నిద్రపోతుంది. పడుకొని రా. కడుక్కోపు. ఆ బ్రష్ కడుక్కొని లేదా నాన్న నువ్వు చీకడుక్కోపు. అది కప్పేసి చీకడుక్కోపు. జాగ్రత్తగా పడుకో. నేను ఎవరు లేపలేదు. పడుకో. బో రెడీ రోలింగ్ అంటే రెడీ అయిపోతారు ఫ్రెండ్స్. పడుకో. సరేలే. గుడ్ మార్నింగ్. సరే గుడ్ మార్నింగ్. నాకేం తెలుసు అంటున్నాడు. ఇప్పుడే లేస్తుంటే అంటున్నాడు. నైట్ అంతా మేల్కొని ఉంటాడు, తిరుగుతా ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. మళ్ళీ చీకటి అంటే ఎంత భయం తెలుసా? లైట్ ఆపే ఉంటాయి ఫ్రెండ్స్. టకటక పరిగెత్తి వస్తాడు. వచ్చి తలుపు గీరుతా ఉంటాడు. లైట్ ఏంట్రా బాబు అని. లైట్ ఏంగానే నాకేం భయం. మళ్ళీ అంతా ఎలికి పిల్ల చూసా నేను. ఆ ఎలికిని దొరుకున్నాడుగా
ఇంట్లో రాబోతాం లేదని వెనక కోడతా బరికెత్తాడు పిల్లి కానీ వెనక కోడతా బరికెత్తాడు నేను చూసా అవును నేను చూసా చూసావా రాత్రి తినేటప్పుడు తినేసి నేను బయటకు వచ్చేటప్పుడు ఎలుకొట్టల్లా చిన్న చిన్న గొరుకుతుంది. అదిజా ఈ ముక్కులో చేతిన ఈ ముక్కులో ఇంచేందు కాకుండా జలుబు చేసిందా? జలుబు చేసినట్టు రెండు బిల్లలు చెరుకు ఆల్రెడీ జలుబు ఉంది కదా దానికి ఆల్రెడీ దగ్గు ఉంది కాకపోతే నిన్నటికి జలుబు ఇరిగిందా? ఏం కూర చేస్తున్నావు? ఏంది వంట? అన్నం వండేసాను. తనుజాకి 2 గుడ్లు ఉన్నాయి. ఆ గుడ్లు వేసేస్తాను, క్యారేజ్ పంపిస్తాను. ఏమంటే దొండకాయ ఉంది, దొండకాయ ఫ్రై చేసేస్తాను మధ్యాహ్నానికా? పొద్దున టిఫిన్ పొద్దున టిఫిన్ రాత్రి చేసింది టమాటా రైసా? టమాటా రైస్ ఉంది, అది మధ్యాహ్నం తినేద్దాంలే. వీళ్ళిద్దరికి ఇడ్లీ. ఇడ్లీ తెచ్చుకోండమ్మా మీరా? ఎందుకంటే నైట్ ఎందుకులే పిల్లలు కానీ వద్దొద్దులే. వాళ్ళిద్దరు ఇడ్లీ తినేస్తారు. టమాటాలు పండాయా పైన? ఏమన్నా దోరగా వచ్చినాయా? ఒకటి పండింది ఎర్రగా. వీడికి రాముకి ఏమంటే పెరిగాను పెరుగన్నావు రాముగడికి? అదే కాబట్టి కారంగా పెట్టి బగలడు. టమాటాలు బాగా కాసాయి ఫ్రెండ్స్ ఈసారి. ఎక్కువ టమాటా చెట్లే. ఈ నిహారిక ఈ కూరగాయలు కట్ చేసినవి, టమాటాలు ముక్కలు అన్నీ మళ్ళీ చెట్టు ముదుట్లో వేసినవి మొక్కలు చిన్న చిన్నవి వచ్చినప్పుడు ఇవన్నీ దీంట్లో వేయం. కానీ ఇప్పుడు చూడండి ఎంత పెద్ద అయిపోయాయో. బాగా ఇంకొక పండుయా తర్వాత కుదురు. ఇక్కడ కూడా ఎర్రకాయలు, ఇక్కడ ఎర్రకాయలు, ఇవన్నీ పండాల్సిన కాయలు, దోరకాయలు. ఒక పెద్ద కాయ చూపిస్తే ఇట్లా ఎర్రగా పండలేదు అది. ఇవన్నీ దోరకాయలు ఫ్రెండ్స్. ఈ పచ్చి టమాటాలు పండుతాయి. ఇంకా పప్పు కూడా బాగా వచ్చింది. రెడీ ఈ కాయ పండలేదు. రెడీ పండుతాయి. ఇంకా పెద్ద కాయ ఇది. దోరగా వస్తున్నాయి, ఇంకా పండుతాయి. ఇంకా కింద ఉన్నాయమ్మా, ఈరోజు వేసేయాలి. వేసేద్దాం కదా. నేను స్కూల్ వదిలిపెట్టి వచ్చేటప్పుడు వేసేస్తాను. అక్కడ గోగులు వేయాలి, తోటకూర గోగులు తీస్తే ఆ పక్క వేసేయచ్చు. ఫ్రెండ్స్ మీకు అది చెప్పడం మర్చిపోయాను, నాకు తొక్కడం వచ్చేసింది. సైకిలా? కానీ హ్యాండిల్ మా నాన్న పట్టుకుంటున్నాడు వెనకాల కూర్చొని, నేను ఒక్కదాన్ని తొక్కుతా ఉన్నాను. ఈరోజు వెళ్ళేటప్పుడు కూడా తొక్కతా వెళ్తాను. చూడండి ఫ్రెండ్స్. ఎక్కడరా గాలి వెనక తగ్గిపోయింది. మనం పోయేటప్పుడు గాలి కొట్టించుకొని అప్పుడు పోవాల్సి వస్తుంది అనుకుంటున్నా. బుక్స్ స్కూల్లో పెట్టించావా? కొన్ని స్కూల్లో పెట్టా. దానివల్ల కూడా కొద్దిగా మనకు సేఫ్ అయ్యాం. లేకపోతే మొత్తం బుక్స్ కానీ నువ్వు తెచ్చుంటే ఆ బరువుకి. అందుకే ఆలోచించే తెచ్చాను. నేను ముందు వెళ్ళేటప్పుడు ఏం చెప్పాను, బరువు తగ్గించే తెచ్చాను. తొందరగా రెడీగా ఉంది. ఈరోజు వెళ్ళేటప్పుడు నేనే తొక్కాలి, గాలి కట్టించుకొని తొక్కదా నేను. సరే కానీ అట్లాగే నిహారికైతే రెడీ అయిపోయినాయి. ఏంది రకాలు వచ్చేసినాయి. ఎన్ని వచ్చేసినాయి ఫ్రెండ్స్ రంగుల రత్నాలు. అక్కడ కావాలి ఆగే వెళ్ళి. ట్రైన్లు వచ్చినాయి. వాళ్ళు ఇంక సెట్ చేసుకునే లోపల శివరాత్రికి రెడీ అయిపోద్ది. ఏందమ్మా? ఏందిరా? అయ్యో మామూలు కప్పు మళ్ళీ కడుక్కున్నావా? మళ్ళీ కడుక్కోపు, చిన్నం కదా. ఫ్రెండ్స్ నిన్న తనుజకి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు సైకిల్ తొక్కిద్దామని ట్రై చేశాను. మరి ఎక్కడ ఏం గుచ్చుకుందో తెలియదు కానీ గాలి తగ్గిపోయింది. తనుజా అది పంచర్ అయిందో మరి గాలి పోయిందో తెలియదు. ఇవాళ నడిచి స్కూల్కి స్కూల్లో పెట్టడం మంచిదైంది లేను. చైతో మామూలు ఆటలు ఆడుకోరా చైతు. దెయ్యాల ఆటలు, ఆ కొట్టుకునే ఆటలు ఏం ఆటలు అయ్యి? అమ్మ చూసిందనుకు ఈసారి నిన్ను కొడుతుంది ముందు.
లేదు నిన్న తొక్కిచ్చేటప్పుడు పాపనే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తొక్కుంటూ వచ్చాం. అటు ఇటుగా వెళ్తా ఉంది. సైడ్లో వెళ్తే ఇంకా ముళ్ళు ఒకటి ఉంటాయి కదా. అవునులే. సగం దూరం దాకా స్పీడ్గా వచ్చేసి మిగతా నుంచి భారం వచ్చింది. ఏందబ్బా అనుకోండి నువ్వు చెప్పుగానే నాకు అర్థమైపోయింది వెనక గాలి తగ్గుతుందని. వెళ్ళేటప్పుడు పాపని దాకా వదిలిపెట్టే స్కూల్లో సైకిల్ ఆడ ఇచ్చేసి వచ్చేటప్పుడు పంచర్ అయ్యి చూసుకొని వచ్చేస్తాం అంతేగా. ఆరుతుంది అన్నం అంతలోకి, ఆరేలోపు కోడిగుడ్డు రోడ్ చేసేస్తా. మళ్ళీ గుడ్డేనా అంటుంది. ఎవరికి? తనుజాక చేతికి ఇప్పుడు నువ్వు పెట్టేది క్యారేజ్. అయితే చేతిని ఎందుకు బాధపడుతుంది? నాన్న చిన్ని చిన్ని బుజ్జు టెంకాయలు. ఊరే దగ్గరే కదరా నీకు స్కూలు. నువ్వు అట్ట పోటీ పెట్టుకుంటే చెప్పు అక్కతోటి. రెడీ అయిపోయిందయ్యా తనుజమ్మ క్యారేజ్. ఏందబ్బా రెడ్డిగా ఉందనుకోబాగను ఫ్రెండ్స్. కొద్దిగా ఆ కోడిగుడ్డు సన్న ముక్కలు గట్టిగా ఉంటే తనుజాకి ఇష్టం. అందువల్ల లైట్గా దోరగా ఎక్కువ వేగిస్తుంది నిహారిక. కూర లేదు అదేనా దాంతో కలుపు తినేస్తుందా తనుజా? అట్లా కలుపుకొని తినేస్తావా? సరే. అరే ఆ బెల్ట్ సరిగా పెట్టుకోరా. వెనక వెనక నువ్వు ఇది ఆమె కనపడదు. తెలుసు అంటది మళ్ళీ పైన కింద పెట్టుకుంటుంది. సర్లే పెట్టుకుని గమ్ముండు. ఎక్కడైనా పిల్లలు రెడీ కాకుండా ఉంటే బాధపడాలి. వాళ్ళకే వాళ్ళు రెడీ అవుతున్నారు. వదిలి గమ్ముండు. రెడీ అవుతుందిగా. టెన్షన్ పడిపోతుంది. ఈరోజు నడిచి తనుజమ్ము. నేను వచ్చి సైకిల్కి పంచర్ వేయించుకొని అప్పుడు వస్తా. ఏంద్రామో ఏంది? అక్కలు స్కూల్కి వెళ్ళారా? నువ్వు కూడా వెళ్తావా? ఏరా వెళ్తావా నువ్వు కూడా? రే రాము ఏమ్మా ఏమైంది? 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 ఓ అరే 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 ఏంది? ఏందమ్మా? ఓ సరే వెళ్తాను అది పో. బాయ్ 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 బాయ్. ఈసారి అడ్జస్ట్ చేస్తాయి పందుకొక్కులు. ఏం చేస్తాయి? అంతకుముందు అసలు కుళ్ళబొడి చేసింది. అసలు అంచంతా అసలు గోంగూర వేస్ట్ అయిపోయింది. ఇంకా చూద్దాం చూద్దాం. మళ్ళీ చెట్టు కడుపులేసా ఈ గ్యాప్ వదిలేస్తా. మరీ గోడ అంత కొద్దిగా చెట్టు వదిలేస్తా. వదిలేసి అది పిచ్చుకోంగ. అది
నువ్వు గోంగూరది. అవునా? ఇదో ఎలా తెచ్చావా విత్తనాలు? సరిపోతాయా? అరకై తీసుకున్నాం, ఇంకా ఎక్కువ వస్తాయి. అవునవును. మళ్ళీ స్టాక్ ఎందుకు ఇంట్లో పెట్టుకోవడం, ఖాళీ స్థలం లేకపోయా ఇంట్లో చల్లేసుకొని నువ్వు ఉన్న ప్లేస్లో అక్కడ పెరుగు తోట కూడా తెచ్చా. ఇది మొత్తం వేసేస్తావా? ఆ పక్కే వేస్తా. అంత ముందేడా చుక్కకూర విత్తనాలు వేసాడు ఫ్రెండ్స్. చుక్కకూర బదులు ఇదిగోండి కోడి జుట్టాకు వచ్చింది. కోడి జుట్టాకు ఇదిగో పెరుగు తోటకూర. ఇక్కడ ఏమంటే చుక్కకూర, ఏమంటే చిర్రాకు, పొయ్యి తోటకూర. మళ్ళీ ఒకసారి ఇత్తనాలు వేసేసి ఒకసారి మట్టి కిందకి పైకి చేసామంటే నిండుగా వేసే బావా. పోయినసారి 70 ఫ్రెండ్స్ కొద్దిగా వేసాను, నేరకేమో నిండుగా వేయమంటాను. పోయినసారి నేనే తగ్గించాను, అర్థమైంది నాకు తక్కువ చేశానని. తర్వాత ఇప్పుడు నిండుగా వేసాను అనుకుని బాగా వస్తుంది. ఆ పార కూడా దీని పార కంటే చేతులతో అంటే బాగుంటుంది. అవును. కెమెరా నా తలకు పెట్టబోకు, గ్రౌండ్ కనపడుతుంది. ఏం కాదులే, ముసలాడు అయిపోయావు కదా. ఏం నోరు చేసా అంటే ముసలాడు కాక కుర్రాడువా? సార్లు స్టైల్ ఆడ గోంగూర బాగానే ఉందిలే. పోజు ముసలాడు కూడా ఇస్తారు బావా, తెలియలేదు. సరే నువ్వు కూడా అదిగో ఇచ్చావుగా, అట్టిస్తే కుర్రాడేనా? చూడు దగ్గరికి రాకురావా, కొంచెం దగ్గరికి రా. ఏంటి అమ్మా అవ్వా ఎట్ట కవర్ చేస్తున్నాడు చూడండి రే. నెత్తి మీద అరకరైనా ఉంది. అరెకరా కూడా కాదు, పావు ఎకరా. నెత్తి మీద 4 గంటలు ఊడిపోయాయి, వృద్ధాప్యం వచ్చేసింది అనుకుంటున్నారా? విగ్గు పెడితే అదే లుక్, అదే స్టెప్. చాలులే, ఒకిట్ట నీళ్ళు వేస్తూ ఉండైతే. ఇలా వేసుకుంటామంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక రోజు 2 రోజులు కూర గడిచిపోతూ ఉంటుంది. న్యాచురల్గా మన ఇంట్లో మన కళ్ళ ముందర పండిన పంట, ఏ ముందు ఏని పంట. ఇవాళ పోయిలా, ఈ చెట్టుకు పోయిలా, ఇటు పోయిలా. నేను మిద్ది మీద ఆడ పోసేసా, లేట్ అయిందని పోయిలా. ఈరోజు పోయిలా, లేట్ అయిందని. సాయంత్రం పోస్తా. ఒకవేళ ఉదయం లేట్ అయిందనుకో సాయంత్రం పోస్తా. ఏంది మిద్ది మీదకి ఆ బకెట్తో నీళ్ళు ఎత్తుకుపోతుంటే ఈ చెయ్య నొప్పి పడుతుంది. నీళ్ళు కూడా తెచ్చి మిద్ది మీద పెట్టావు. మళ్ళీ ఏమన్నా అంటే పడుకుంటాం ఫ్రెండ్స్. ఈ అమ్మాయి 4:30 లేచి స్నానం చేసి తర్వాత వాకిలు జిమ్ముకొని అంతా చేసుకుంటాం అనుకొని మేము లేచి 7:30కి అది కూడా అల్లం చాయ్ పెడితే అల్లం చాయ్ తాగి పెడతాం.
ఆహా ఇక్కడ కూడా పోయలేదుగా. ఆహా ఆ కొయ్యి తోటకూర చూడు ఊరగట్ట వేస్తే అసలు ఎట్ట వచ్చేసిందో. ఇది కొయ్యి తోటకూర. నేను ఒకసారి కొయ్యి తోటకూర 10 రూపాయలు తెచ్చుకొని ఆ కాళ్ళు దాంట్లో వేసేసా చెట్లలో. అక్కడ కూడా వేయాలిగా. రాళ్ళు ఉన్నాయి కింద ఇంకా. అంతకుముందు నువ్వు ఇక్కడ తవ్విల్లా పారతో అయినా మళ్ళీ రాళ్ళా అంటే అప్పుడు తగలలేదన్నమాట. అంటే నువ్వు పారతో బాగా లోళ్ళ అర్థమైంది. బాగా లోలేదంటే కొబ్బరి చెవులు పందికక్కలు కలుగుల్లోకి వెళ్ళిపోయినాయి అవన్నీ. అందుకు ఇంకా తగలుతాను. ఓ ఏంటి మేడం చూడండి ఫ్రెండ్స్, చైతన్య తలుపు తీసుకొని ఇంట్లోకి వచ్చేసింది. ఇంకా తలుపు వేయకుండా అట్ట వచ్చేసాడు చూడు బయటికి. ఎప్పుడు తలుపు వేసి పెట్టాల్సిందే రాము దెబ్బకి. రాము నువ్వు భయం లేకుండా బయటికి వెళ్తున్నావు, కుక్కలో కరిస్తే అప్పుడు కుయ్యో మొర్రు అంటావా? రాము బయటికి వెళ్ళాడు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వీళ్ళ ఫ్రెండ్స్ వెనకాల ముందుకే వస్తున్నారు. సరిపోతా సరిపోద్దంటే కుయ్యో మొర్రు అనేది. అదే నేను కూడా అన్నా. ఇదిగో ఈ అచ్చం చిరాకు ఇత్తనాలాగే ఉన్నాయిగా. కొద్దిగా లైట్గా తొరకేసేస్తా. మా తలుపు బాగుందా లేదు చూడు. నువ్వు వేసేస్తున్నావు అసలు కనిపించట్లే, లైట్గా కనిపిస్తున్నాయి. అన్నీ వచ్చేసినట్టున్నాయి కదా. వచ్చాయి బావా, సామాన్ దించుకుంటాం. చూసావు నువ్వు? నేను పొద్దున్న నిద్రలో ఏం కావాలని గేట్ తీసానుగా. లారీలు 2 లారీలు ఉన్నాయి. ధనుజే చెప్పా అదరా బెదరా పరిగిస్తా పోయి చూస్తుంది. అమ్మా 5 రూపాయలా? వస్తున్నా. ఫ్రెండ్స్ పిల్లకాయలు శబ్దాలు గలబాలు వస్తూ ఉంటాయి. పక్కనే స్కూల్ కదా మన ఇంటి పక్కనే, అందువల్ల వస్తుంటాయి. కొద్దిగా అర్థం చేసుకోండి. ఇంటర్వ్యూలు కూడా ఇప్పుడే. ఇంటర్ బిల్లు కాదు బావా, పాస్ బిల్లు. పాస్ బిల్ అదే. ఇంటర్ బిల్లు అంటే ఇంటికి పోతారు. పాస్ బిల్ కూడా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మన చిన్న వంటగదిని డెకరేషన్ చేస్తున్నాం. డెకరేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కొద్దిగా మట్టి పెయింట్ వేసేసి ఈ డబ్బలకి కింద ప్యాడలు వేసి నీట్గా చేసుకున్నాం అంటే బాగుంటుందని. ఏదో మన చిన్న వంటశాల. నేను కేకే వంట చేస్తూ ఉంది, నేను అక్కడ పని చేస్తున్నా, నాకు పొగ పెడతా ఉంది.
బెండకాయ ఫ్రై చేస్తున్నావా? కూర చేస్తానండి. దొండకాయ ఫ్రై కావాలి. దొండకాయ ఫ్రై కూర కూడా బాగుంటుందా? కూర కూడా బాగుంటుంది. దాంట్లో చేప వేసుకున్నా, ఎండు చేప కూర బాగుంటుంది. కానీ ఒకసారి చేస్తే అంతా బాగా అంతగా తినట్లా దొండకాయ కూర. దొండకాయ కూర చేసినప్పుడు ఫ్రెండ్స్ తను ఒక పూట తింటాడు, రెండో పూట తినేదానికి చాలా కష్టంగా తింటాడు. కొన్ని కూరలు 2 సార్లు తినలేను ఫ్రెండ్స్, ఒకసారి నాకు కొద్దిగా తినలేను నేనైతే. మళ్ళీ నిహారిగా తినేస్తుంది. ఏం చేసేది? మళ్ళీ ఒక్కొక్క కూర 2 పూటలు కాదు 3 పూటలు తింటా నచ్చితే. ఏం కూర అంటే పప్పు, చారు, రసము, చికెన్ ఫ్రై, ఆ నుంచి సాంబారు, అప్పలం, తర్వాత బిర్యానీ. అవి అయితే 3 పూటలు తింటాడు. అవునా కదా బావా? చెప్పు, ఏం నోట్లేదు మాట రావట్లేదు. తింటామనే అర్థం మౌనము. ఇట్లా వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది ఫ్రెండ్స్, లుక్ బాగుంటుంది. మనం ఏదైనా చేసుకునే దాంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టలేకపోవచ్చు, ఏదో మన దగ్గర ఉన్న వీటిని అందంగా తయారు చేసుకోవచ్చు. దీనికి డబుల్ కోటింగ్ పడాలి. డబుల్ కోటింగ్ పడితే బాగుంటుంది. ఇంకా గుమ్మలాడిపోతుంది ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రై. ఇంకా దాంట్లో ఏం వేయలేదు బావా, అప్పుడే నీకు ఎందుకు వచ్చింది వాసన? బాగుంది. దొండకాయ ఫ్రై గవ్వ అయిపోతే వేడి వేడి అన్నం వేసుకుంటా తినేసి మర్చిపోయి అన్నం వేడిగా లేదు. టైం అయితే 11 అవుతుంది ఫ్రెండ్స్. ఈ టయానికి ఇక్కడ ఎండలో కూర్చుంటే మామూలుగా ఉండదు. ఈరోజు గాలి ఎక్కువ ఉంది. ఈరోజు గాలి ఎక్కువగా ఉంది. రోజు ఇప్పుడు గాలి అంతా వెనకపోతుంది. ఎండాకాలం ఎవరైతే దగ్గర వచ్చేస్తుంది. అందులో పొగ కూడా ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. రోజు ఇంతగా లేదు, ఈరోజు ఇంత పొగ. కట్లు మంటం లేదు, కట్లు మండుతున్నాయి. అది పక్కన పెట్టేసా, మంట ఎక్కువైపోయింది. పొగ అంతా మా బావకి వెళ్ళిపోతా ఉంది. ఆ జూడు దొంగ దగ్గులు ఏట తగ్గుతున్నాడు. నిజంగా పొగ వస్తుంది అసలు. ఎయిట్ ఫస్ట్ గుంతకి వేస్తున్నాను, ఆ పొగ అంతా అయితే పెడతా ఉంది. అదేమని అడిగితే ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు, మళ్ళీ వేసుకోవచ్చు కదా పెయింట్ అంటుంది. అయితే అంతేగా, డబుల్ కోటింగ్ వేయాలిగా. డబుల్ కోటింగ్ మళ్ళీ వద్దు. ఇప్పుడు వేసాం అనుకో, కొద్దిపోయిన తర్వాత మళ్ళీ వేసామంటే రేపు ఇంకా కింద నువ్వు తేడా వెళ్ళుకుంటావు, నీకు అడ్డం లేకుండా ఉంటుంది. ఏమైనా దొండకాయ తాలింపు చాలా బాగుంటుంది. తెల్లగడ్డ కచ్చబచ్చ దంచేసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇంకేం ఫ్రెండ్స్ సంగతులు, మీ ఇంట్లో ఏం కూర కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, నువ్వు ఆడుండి చెప్తే మనిషి కనపడకుండా. నేనైతే ఇప్పుడు ఈ గుంజలకి డబుల్ కోటింగ్ చేస్తాను, బిజీగా ఉన్నాను. ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి లాతో మన హ్యాపీ ఫ్యామిలీ ఆర్కే విలేజ్ సోమలక్స్లో మళ్ళీ కలుసుకుందాం. తొందరలో కలిసి చేసుకుందాం. ఈ పందిరి డెకరేషన్ అంతా వీడియో చేసి పెడతాము, చూడండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆలో పెట్టుకోండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మీ సపోర్ట్ మాకు చేయొచ్చు. ఫస్ట్ లైక్ కొట్టచ్చు. లైక్ చేయడం వరకు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.